హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చూసిన టాపిక్ వచ్చేసి యావరేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 18, 15, 17, 20x, 23ల సగటు 19 అయినా ఎక్స్ విలువ ఎంత అంటున్నాం. ఫ్రమ్ బేసిక్ క్వశ్చన్ అండి. సో యావరేజ్ ఆఫ్ 18, 15, 17, 20 x, 23 ఈజ్ 19. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో వాట్స్ ద గివెన్ హియర్? సో మనకి సగటు అనేది మనకి రాష్ట్రాల మొత్తంపై రాష్ట్రాల సంఖ్య. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములాని యూజ్ చేసినప్పుడు సో వాట్ దే గివెన్ ది నెంబర్స్ ఈస్ హియర్. సో నెంబర్స్ గివెన్ యాజ్ 18 and 15, 17, 20 x, 23. So we have to find the value of x whenever average of these all terms is given as 19. So all terms average is given 19. So given average is 19. So we need to find the average. So we need to find the value of x. So like whenever we are using average formula, average can write sum of observations by number of observations. From this, so what's the given in average is 19. 19 is equal, sum means 18 plus 15 plus 17 plus 20 plus x plus 23 by how many numbers are there in the question means 1, 2, 3, 4, 5, 6. So 6 questions are there, 6 numbers are there. Like 19 into 6 means 114, and 18 plus 15 means 33, 33 plus 17 means 50, 50 plus 20 means 70, 70 plus 23 means 93, 93 plus x. So once check again, 17 plus 15 plus 17 means 32, 32 plus 18 means 50 plus 20 70, 70 plus 23 93. So what's the value of x? Can write 114 minus 93. సో మనం ఏమని రాయొచ్చు, ఎక్స్ వాల్యూ అనేది 7 and 14, 21 is the value. సో తీసుకోవాల్సిన వాల్యూ మనం ఏమని వస్తున్నాం అంటే 21. సో మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఈస్ 21 అనేది ఆన్సర్ వస్తున్నాము. ఫోర్త్ ఆప్షన్ 4 is the answer. Clear? So this is a general method. So but when we are going to logically answering, సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏమున్నాయి, 18, 15, 17, 20x and 23. ఐఎమ్ అజ్యూమింగ్ దీస్ నెంబర్స్ ఆర్ 6 మెంబర్స్. అంటే 6 ఫ్రెండ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. వారు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటే వారు డిసైడ్ చేసుకున్న అమౌంట్ అనేది ఇక్కడ యావరేజ్ ఎంత అంటే 19. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 19 రూపీస్ తీసుకొని రావాలి. కానీ ఒక పర్సన్ 18 రూపీస్ తీసుకొచ్చాడు, మరొకరు 15, మరొకరు 17, మరొకరు 20, మరొకరు 23 రూపీస్ తీసుకొచ్చారు అంటున్నాను. మరి 18 రూపీస్ తీసుకొచ్చిన పర్సన్ చెప్పిన అమౌంట్ కన్నా 1 రూపీ తక్కువ తీసుకొచ్చాడు కదా, సో -1 రూపీ. మరి కమింగ్ టు 15 అనే పర్సన్ కూడా -4 రూపీస్ కాబట్టి 4 రూపీస్ తక్కువ అని రాస్తున్నాం. 17 అంటే మనకి 2 రూపీస్ తక్కువ కాబట్టి 2 రూపీస్ తక్కువ అని రాస్తున్నాం. కమింగ్ టు 20 వచ్చేసి మాత్రం 1 రూపీ ఎక్స్ట్రా కాబట్టి 1 రూపీ ఎక్స్ట్రా, అండ్ 23 మీన్స్ 4 రూపీస్ ఎక్స్ట్రా కాబట్టి 4 రూపీస్ ఎక్స్ట్రా. నా అబ్జర్వ్ హియర్, ఒకరు 1 రూపీ తక్కువ తీసుకొస్తే మరొకరు 1 రూపీ ఎక్కువ తీసుకొచ్చారు. సో 4 రూపీస్ తక్కువ తీసుకొస్తే మరొకరు 4 రూపీస్ ఎక్కువ తీసుకొచ్చారు. ద మీనింగ్ ఆఫ్, సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ -2 రూపీస్ అంటే ఒకరు తక్కువ తీసుకొచ్చినందుకు మరొకరు 2 రూపీస్ ఎక్కువ తీసుకురావాలి కదా. మరి -2 వచ్చిన +2 అంటే ఇది మనం జస్ట్ బ్యాలెన్సింగ్గా ఉంది కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మరి -2 రూపీస్ ఉంది, ఇక్కడ +2 రూపీస్ అని ఉండాలి అంటున్నాను. సో 19కి +2 అని అంటే, సో 19 + 2 అని అంటే వచ్చే ఆన్సర్ ఎంత రాయొచ్చు అంటే 21 ఈజ్ ద ఆన్సర్. సో యూ కెన్ రైట్ ది ఆన్సర్ ఎక్స్ యాజ్ 21. బై ఫార్ములా మెథడ్లో మనం చెక్ చేసిన ఆన్సర్ అనేది 21 వస్తుంది. కమింగ్ టు మనం మెథడ్ని అప్లై చేసినా కూడా ఆన్సర్ అనేది 21 వస్తుంది. క్లియర్? సో దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది కూడా మనకేంటి, అన్ని ఫేవర్గా ఉండి ఒకటి మైనస్ వస్తే ప్లస్ వచ్చింది, మైనస్ వస్తే ప్లస్ వచ్చింది, మైనస్ వస్తే ప్లస్ రావాలి కాబట్టి సో ప్లస్ రాసాము, సరిపోయింది. క్లియర్? సో ఇది చూసాము. సో ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ డిస్కస్ సమ్ అదర్. ఓకే అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్ ఏమంటున్నామంటే y and 22,
35, 40, 50 అనే నెంబర్స్ యొక్క యావరేజ్ మనము ఏమంటున్నాము 36 అని రాస్తున్నామంట. అయితే వీ నీడ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ వై. సో వై అనే వాల్యూ యొక్క వై నెంబర్ యొక్క వాల్యూ అనేది ఎంత అంటున్నాడు. సో అబ్జర్వేషన్ వై యొక్క వాల్యూ అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో వెన్ వీఆర్ యూజింగ్ sum of observations by number of observations అనే ఫార్ములాని యూజ్ చేస్తే వీ కెన్ క్యాలిక్యులేట్ ది ఆన్సర్ విత్ ద క్యాలిక్యులేషన్ మెథడ్. ఓకే, సో యావరేజ్ is equals to number of observations, sum of observations by number of observations. While we are solving the logical method, so the average is 36. Compared to the average 36, it is -1, it is -14, it is +4, it is +14, it is +14. Now can cancel -14 plus 14, can cancel -14 and +14, and from these two numbers +4 -1 means +3 is there. సో 3 more rupees is there from the 4 members. అంటే నలుగురు వ్యక్తుల నుంచి మనకి 3 రూపాయలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ 3 రూపాయలు అనేది మనం ఏం చేయాలి, 36 యావరేజ్ 36 నుంచి 3 రూపాయలు తక్కువ వచ్చినా సరిపోతుంది అనే వై వాల్యూ ఏమని రాస్తున్నాము, 36 - 3 means can get 33 is the answer. So answer is 33 is the answer. Clear? This is a method. So observe, when we observe y 22, 35, 40, 50, average is 36. So when we are comparing the 36, y we cannot say the it's plus or minus, but 22 we can say it's -14, 35 can say -1, 40 can say +4, 50 can say +14. Clear? So by this method we can conclude 36 - 3 means 33 is a y value. So option 1 is a is the answer. Clear? First one. So first one option answer is 33. Clear? If suppose third question, in the third question what they given, 10 సంఖ్యల సగటు 65, అందులో మొదటి 9 సంఖ్యల సగటు 64 అయినా 10వ సంఖ్య విలువ ఎంత అన్నాడు. సో యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ is 65. In that 9 numbers average is 64. What is the value of 10th number? So 10th number value అనేది ఎంత అని క్వశ్చన్ చేసాం. సో while observing the question we can conclude 10 మందికి మనము 65 రూపాయలను తీసుకున్నామని చెప్తే అందులో 9 మెంబర్స్ తీసుకొచ్చిన అమౌంట్ అనేది 64 అయితే ఈ 10వ వ్యక్తి ఒక్కడే ఉన్నాడు కదా, అతను తీసుకురావాల్సిన అమౌంట్ అనేది ఎంత అని నేను ఇండైరెక్ట్గా మనం వేరే మెథడ్లో మనం ఆలోచిస్తున్నాను. నౌ 65 రూపీస్ చెప్తే 64 తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కరు 1 రూపీ తక్కువ తీసుకొచ్చారని అర్థం. అలా 9 మంది తక్కువ తీసుకొచ్చారు కాబట్టి 9 × -1 మీన్స్ -9. వెన్ ఎవర్ ఈ 9 రూపీస్ తక్కువ వచ్చే అమౌంట్ని మరొకడు కంపల్సరీ ఎక్కువ తీసుకొస్తేనే మనకి సరిపోతుంది. కాబట్టి రావాల్సిన 10th పర్సన్ ఈ 9 మంది వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా లాస్ ఉంది కాబట్టి ఈ లాస్ని ఏం చేయాలి, ఒకడు కంపల్సరీ ఎక్కువ తీసుకురావాలి. సో 65 + 9 మీన్స్ ఇట్ బికమ్స్ 74 is the answer. Our answer is 74. In this the option is first one. The answer is 74 is the answer. Clear? Okay, the third question, what they given in the third question is 19 సంఖ్యల సగటు 39, అందులో మొదటి 18 సంఖ్యల సగటు 38 అయినా చివరి సంఖ్య విలువ అనేది ఎంత అని క్వశ్చన్ చేస్తున్నాం. సో అబ్జర్వ్ హియర్, యావరేజ్ ఆఫ్ 19 numbers is 39. In that 18 numbers average is 38. 18 numbers average is 38. So what is the value of the last number? So last number యొక్క వాల్యూ అనేది మనకి ఎంత అని క్వశ్చన్ చేసాం. సో when we observe here, so 39 to 39 means it becomes -1. 18 into -1 means -18. Whenever it is -18, it becomes here +18. 39 + 18 means we can write answer is 57. 57 option
third option 57 is the correct answer. So we can write the answer as directly 57 is the direct correct answer. Clear? Now the next question is, so what they given in the information, average of 17 numbers is 36, and next one, in that 15 numbers average is 36.4. so what is the average of remaining two numbers? So here remaining numbers are how many, means two numbers are remaining. So we have to check how much of amount is lagging or exceeding is an amount. How I'm checking it is lagging or it is exceeding. So compare the 36.4 is a 0.4 extra. So 0.4 into 15 means 15 4s are 60 means extra 6 rupees is there. So plus 6 becomes it becomes minus 6, but it has to be divided for two numbers. By 2 it becomes minus 3. By 2 it becomes minus 3. Clear? So by 2 it becomes minus 3. 6 by 2 means minus 3. 36 minus 3 means అంటే ఇక్కడ మనకి 6 రూపాయలు ఎక్కువ వచ్చిన దానిని మరొక ఇద్దరు వచ్చేటప్పుడు వారి యొక్క అమౌంట్లో చెరొక 3 రూపాయలు తక్కువ తీసుకొచ్చినా సరిపోతుంది. కాబట్టి 36 minus 3 means 33 is the average of remaining numbers. The option is second option, 33 is the answer. 33 is the answer. Clear? సో మనము అబ్జర్వ్ చేయాల్సిన క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని చూడండి. సో మనం ఎప్పుడైనా కూడా రిమైనింగ్ నెంబర్స్కి యావరేజ్ అని అడుగుతున్నాడు అంటే కంపల్సరీ ఈ మెథడ్లో యూజ్ చేసుకోండి. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలోని 35 మంది విద్యార్థులలో 34 మంది విద్యార్థుల సగటు బరువు 36 kgs. ఒక చివరి విద్యార్థి యొక్క బరువు తరగతిలోని మొత్తం విద్యార్థుల సగటు బరువు కన్నా 17 kg ఎక్కువ. అయినా ఆ తరగతి మొత్తం విద్యార్థుల సగటు బరువు ఎంత అన్నాడు. సో ఇది మనము ఎక్స్ అనుకొని ఎక్స్ నుంచి మెథడ్ రాసి దాన్ని చెక్ చేసే ముందు ఒకసారి జాగ్రత్త చెక్ చేయండి. వెన్ ఎవర్ సో 35 మెంబర్స్కి యావరేజ్ అనేది ఐఎమ్ అజ్యూమింగ్ అస్ ఎక్స్. in that 34 members ki average is 36 kgs and 35th person the given 17 kgs more than the average of all the students. So 17 kgs ఎక్కువ ఉండాలంటే x plus 17 kgs గా రాస్తున్నాను. క్లియర్? సో నౌ whenever observe, సో టోటల్ మెంబర్స్కి ఉన్నటువంటి యావరేజ్ ఎంత అంటే 35 into x is equals అండ్ 34 మెంబర్స్కి ఇంటూ 36 అనేది రాస్తున్నాము. 34 మెంబర్స్ 36 ప్లస్ దాంట్లోనే ఇంకొక పర్సన్ ఉన్నారు ఎక్స్ ప్లస్ 17 అనేది ఇంకొక పర్సన్, టోటల్ మెంబర్స్కి రాసినటువంటి ఏజ్ ఇది. సో 35x is equals 34 into 36. వెనెవర్ మనము 34 into 36ని మనం మల్టిపుల్ చేసినట్లయితే సో వచ్చే వాల్యూ చెక్ చేయండి. 34 into 36. క్లియర్? So 34 into 36 means we will get the answer 1224. So here we are getting 1224 plus 17 plus x. 17, so x can, I am sending this side, 35x minus x is equals, so it becomes 1241. Clear? 1241. After that it becomes 34x is equals 1241. 17 2s are 17 7s are 119, 17 3s are 51. So x can write as 73 by 2. It becomes x is equals 36.5. So x can write 36.5 is a value. So what's the value of x means? X can write here total weight of the students, so total average weight of the students. So what's the question here? What is the total average weight of the all students in class? So average weight is 36.5. whenever మనము ఈ మెథడ్ని యూజ్ చేస్తే మనకి ఇలా వచ్చింది, బట్ బై యూజింగ్ లాజికల్ మెథడ్, సో హౌ we will get the answer? Observe how we'll get the answer means, whenever total 35 members is there,
In that 34 members average is given as 36 kgs only, 36 kgs, and the 35th person weight is 17 kgs more than all the average of the all the students. ఇక్కడ మనకి +17 వచ్చిందంటే ఇక్కడ ఏం రాస్తున్నాము, ఇట్ -17 ఉంటేనే మనం ఇక్కడ +17 రాస్తాము. మరి ఇక్కడ -17 అని అంటే మరి -17 అనేది 36 అనేది, సో -17 అనేది ఎవరికి ఉండాలంటున్నాము, 34 మెంబర్స్కి. సో 34 మెంబర్స్కి 17 అని అంటే ఈచ్ వన్ పర్సన్ మనకి 0.5 తక్కువ ఉన్నట్టే కదా, 0.5 తక్కువ ఉండాలి. ఎందుకంటే 17 రూపాయలకి 34 మంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ -0.5 అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి మైనస్లో ఉన్నారు కాబట్టి మైనస్ వచ్చింది. మరి ఏ నెంబర్ నుంచి 0.5ని మైనస్ చేస్తే 36 వస్తుందంటే 36.5 నుంచి మనం 0.5ని మైనస్ చేస్తే 36 వస్తుంది కాబట్టి సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఇస్ 36.5. సో కెన్ రైట్ డైరెక్ట్లీ ఆన్సర్ ఇన్ దిస్ మెథడ్. సో మనకి ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. సో సేమ్ లైక్ ఈ మెథడ్ లానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు షో చేస్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీరు కామెంట్ పెట్టండి, ఓకేనా. సో క్వశ్చన్ కూడా చూడండి. సో ఆ క్వశ్చన్ ఏంటని చెప్పేసి మీకు చదువుతాను, వినండి. సో క్వశ్చన్ వచ్చేసి, సో వాట్స్ ద క్వశ్చన్ హియర్, 25 సంఖ్యల సగటు ఎక్స్, వాటిలో 24 సంఖ్యల సగటు x+2, 25వ సంఖ్య విలువ 148 అయినా ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాం. సో హియర్ యావరేజ్ ఆఫ్ 25 నెంబర్స్ ఈజ్ ఎక్స్, ఆఫ్ విచ్ యావరేజ్ ఆఫ్ 24 నెంబర్స్ ఈజ్ x+2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25th నెంబర్ ఈజ్ 148, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాము. సో ఈ ఆన్సర్ ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఓకేనా. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, ఓకే. సో కీప్ వాచింగ్.